2003లో మేమంతా యవనస్తులుగా ఇక్కడ ఉన్నాం. పాస్టర్ ఇప్పుడు యవనస్తులు కాదండి, పాస్టర్లం. మేమంతా కూడుకొని ప్రార్థనలు చేసుకుంటుండే వాళ్ళం. ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఒక సేవకుడు ఇక్కడ ఉన్నాడు మన మధ్యలో. మరి పాల్ కిరణ్ గారు ఉన్నారు. మంచి అభిషేకం కలిగి ప్రవచించేవాడు. మొట్టమొదటిగా నేను పాటలు రాస్తానని, పాటలు క్యాసెట్ విడుదల చేస్తానని ప్రవచించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అటు తర్వాత సేవకు వచ్చా. 2 సంవత్సరాలు గడిచింది. ఆర్డినేషన్ తీసుకుందామని బెల్గాము నుండి నాగరాజు గారిని పిలిపించాం. అప్పుడు థామస్ రెడ్డి సార్ గారు, ఇక్కడ ఉన్న దైవజనులు అందరూ కూడా వచ్చారు ఆర్డినేషన్ కార్యక్రమాన్ని. ఇప్పటికీ ఫోటోలు ఉన్నాయి. ఆయనని ఆ రోజు అయిపోయిన తర్వాత ఉదయం మరి అతన్ని పంపించి వద్దామని, సాగను పంపుదామని లాడ్జికి వెళ్ళాను. ఆఖరిగా ప్రార్థన చేయించుకుంటుండగా 2 ప్రవచించాడు ఆ దైవజనుడు. ఒకటి, నీకు సంతానం లేదు, దేవుడు ఈ సంవత్సరం నీకు సంతానం ఇవ్వబోతున్నాడు అని ప్రవచించాడు. నీవు సొంత పాటలు రాస్తావు, సొంత క్యాసెట్ విడుదల చేస్తావు అని ప్రవచించాడు. వాళ్ళిద్దరేం మాట్లాడుకున్నారు నాకైతే తెలియదు. మరి పాల్కిన్ గారు ఫస్ట్ నాకు పాస్టర్ గారే ప్రవచించింది. కానీ ఆ ప్రవచనమైన 3 ఏళ్ళకు ఆయన ప్రవచించాడు. సరే, ఆ రీతిగా ఈ పాట రాయటానికి, ఇప్పుడు విడుదల చేస్తున్న పాట రాయటానికి ఒక సందర్భం ఉంది. ప్రతి పాటకు సందర్భం ఉందండి. నేను ఎన్నడూ కానీ టేబుల్ మీద కూర్చొని ఏ పాట రాయలేదండి. సందర్భాలకు బట్టి పాటలు వచ్చాయి. ఆటో తోలుతున్నాను విశ్వాస జీవితంలో. ఆ రోజు బాడగలు పడలేదు. చాలా బాధ, దుఃఖము, వేదనతో ఇంటికి వెళ్ళాను. బాడీ కట్టాలి దానికి. 4-5 అయితేనే ఇంటికి వెళ్ళిపోతా. అది నాకు బాడిగలు వెళ్ళని, పడకపోని, బాడిగ వెళ్ళకపోయినాయి, ఇంట్లోకి జరగకపోయినాయి. 4-5కే ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఏం కారణం అంటే పరిచర్కి ఎక్కడో ఏదో ఒక ఊరికి వెళ్ళిపోయి దేవుని సేవ చేస్తుండేవాడిని. అందుకే ఆటో ఫీల్డ్లో నా పేరు రే చీకుటోడు అని పేరు పెట్టారు. వరే రే చీకుటోడి కనగన పరవర 4-5 అవుతున్నది పోతండారు సరండి. 5 మంది అరే బాడికి ఎత్తినా కూడా నిలబెట్టుకోకుండా పోతాడు. దాన్ని ఏమంటారండి, ఎక్కే వాళ్ళని ఏమంటారు, ప్యాసింజర్ చేతులు ఎత్తినా నిలబెట్టరు అనేవాళ్ళు. అలాగుండే పరిస్థితి. ఇంటికి వెళ్ళానండి, చాలా బాధతో ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇప్పుడు నరసింహుల పాస్టర్ గారు వచ్చి వెళ్ళిపోయాడు. వాళ్ళ వీధిలో ఉన్నాను. బాడికి చిన్న సందు లోపల మంచం బట్టం అయినే ఉంది. ఆ సందులో మా భార్య మంచం వేసుకొని కూర్చొని యేసు పిలుచుచున్నాడు అను మాసపత్రిక చదువుతూ ఉంది. నేను చాలా వేదనతో బాడిగలు వెళ్ళేది. ఆ రోజంతా చాలా బాధతో బండి అక్కడ పెట్టేసి దుఃఖంతో మా భార్య దగ్గరికి వెళ్ళాను. వెళితే ఆమె చేత ఏముందంటే యేసు పిలుచుచున్నాడు మాసపత్రిక చదువుకుంటూ కూర్చోంది. నేనెందుకో ఆ మాసపత్రికను ఆమెకు చెప్పబెట్టకుండానే తీసుకొని అలాగా చూస్తూ ఆమె లేచిపోయింది. ఆ మంచం మీద కూర్చొని చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉంటే ఒక సబ్జెక్టు, ఒక అంశం అక్కడ రాయబడి ఉంది. మ్యాటర్ అదేంటంటే, ఒక సంఘ కాపరి మరణపాయములో ఉంటూ ఉన్నాడని, మా సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయమని ఆ సంఘస్థులు దినకర్ గారికి, దైవజనులు దినకర్ గారికి లెటర్ రాసినట్టుగా అక్కడ రాయబడింది. సరే అని చెప్పి దైవజనులు, ఆ దైవజనుడు అంటే అనారోగ్యంతో ఉన్న దైవజనుని కోసము ప్రార్థన చేస్తున్నాడంట వారాలు తడబడి. కానీ జవాబు రావటం లేదు. జవాబు రాకపోతే ప్రేయర్ టీముని కలుపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. అప్పుడు స్వరం వినపడుస్తూ ఉంది, నా కుమారుడా నీవు నన్నేం అడుగుతున్నావు అని అన్నాడంట. దేవుడు ఏం మాట్లాడాడు దినకరంతో, నా కుమారుడా నువ్వేం అడుగుతున్నావు నన్ను అన్నట్టు. అయ్యా నీ దాసుడు దైవజనుడు నీ సేవకుడు పాస్టరు మరణపాయములో పడి ఉన్నాడయ్యా, అతనిని స్వస్థతపరచుమని అడిగినప్పుడు, కుమారుడా
అతనిని గూర్చి నన్ను నీవేమీ అడగొద్దు. అతడు పైకి మాత్రమే పాస్టర్, ప్రజలకు చూచుటకే పాస్టర్, కానీ నాకు సేవకుడు కాదు, నాకు పరిచారకుడు కాదు అని అన్నాడంట. ఆ సందర్భము నన్ను మైమర్పించింది ఆలోచనలో. అయ్యో ప్రభువా, నన్నేమీ అడగొద్దంట, దైవజనుడు ఏమైపోయింటాడు, చనిపోయింటాడు కదా అని ఆలోచన చేస్తుండగా ఆ దినమంతా నాకు బాడగలు పడలేదు. అప్పుడు ప్రభువా, మరి నీవు నాకు తోడుగా ఉన్నావా అని అడిగా. అంతే, పరలోకము నుంచి పాట వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా పాట వస్తుంది. మొదటి పాట ఇది. పాట వస్తుంటేనే వెంటనే